నమస్తే అందరికీ. ఈరోజు మా పాపకి భరతనాట్యంది ఎగ్జామ్ ఉంది ప్రొద్దుటూరులో. అందుకని బయలుదేరాము. పాప బాగా టెన్షన్ పడుతుంది. అందుకనేసి అని చెప్పి శ్లోకాలు అవన్నీ కూడా కార్లో ఒకసారి రివైజ్ చేసుకుంటాను మమ్మీ అనేసి అన్నీ చదువుతుంది. చాలా కాన్సన్ట్రేటెడ్గా, మోస్ట్లీ నాకు తెలిసి కాన్సన్ట్రేటెడ్గా అన్న ఎక్కువ భయపడుతున్నట్టుంది. ఎందుకంటే ఫస్ట్ టైము భరతనాట్యంలో ఎగ్జామ్ తను ఫేస్ చేయడము. సో ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు అన్నది తనకు ఐడియా లేకపోవడం వల్ల చాలా భయపడుతుంది. ప్రొద్దుటూరుకి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా పాపం లేసి మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా రివైజ్ చేసుకుంటుంది. మొత్తం పేపర్లో కాకుండా మిగిలినవి ఇంకేమన్నా ఫర్దర్గా ఉండేవి హస్తాలు అవేమన్నా ఉన్నాయా అని చెప్పేసి వాటిని ఒకసారి మొబైల్లో చూసి ప్రాక్టీస్ చేస్తుంది. చాలా డెడికేటెడ్గా అన్నీ నేర్చుకుంటూ ఉంది మెల్లగా. మేము చాలా చెప్పాము, టెన్షన్ పడద్దు, నీకు వచ్చినంత వరకు చెయ్యి అని చెప్పి. సో తను ఉన్నంత వరకు కరెక్ట్గా చేయాలి మమ్మీ అనేసి అని చెప్పి ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేకప్ అనేది మమ్మల్ని చేసుకోమన్నారు. సింపుల్ మేకప్. భరతనాట్యంకి అయితే మామూలుగా హెవీ మేకప్ వేస్తారు. ఎగ్జామ్ కాబట్టి చాలా సింపుల్ మేకప్ వేయమన్నారు. సో తను ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ అన్నది కమ్మలు చేంజ్ చేస్తున్నాం. యాక్చువల్లీ తనకు భరతనాట్యం కమ్మలు వేరే ఉండేవి, వాటివి కొంచెం బరువుగా పాపకి చెవులు అన్నవి నొప్పేసేవి. అందుకని సపరేట్గా మళ్ళీ బుట్ట కమ్మలు అని చెప్పి కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి తీసుకొని ఫస్ట్ టైం వేస్తా అన్నాను ఆ కమ్మలు. ఓకేనా అంటే ఓకే, కమ్మలు బాగా సెట్ అయింది అనేసి అంటుంది. మాకు ప్రొద్దుటూరు నుంచి చిత్తూరు అండి. యాక్చువల్గా మాది చిత్తూరు నుంచి ప్రొద్దుటూరుకి స్టార్ట్ అయ్యి వెళ్ళడానికి మాకు అరౌండ్ 4 hours పట్టింది. ఆ రోజు నైట్ చాలా టైర్డ్ అయిపోయాము. రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా తను ఎగ్జామ్కి అటెండ్ అవ్వగలుగుతుంది అని చెప్పేసి కొంచెం ముందు రోజే బయలుదేరాము. మళ్ళీ తర్వాత ఇంకా తను వేసుకున్నటువంటి చైన్ అవన్నీ తీసేసి చిన్న హారం లాగా వేయమన్నారు సారు. పెద్ద పెద్ద జ్యువెలరీ ఏమొద్దు, చిన్న హారం లాగా యూనిఫామ్ పైకి వేసుకొని రండి అనేసి అని చెప్పారు. అందుకని తన క్లాసికల్ డాన్స్ యొక్క హారమే అది, దాన్ని వేస్తూ ఉన్నాము. దానికి సెట్ అయిందా లేదా యూనిఫామ్కి అనేసి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని వేస్తూ ఉన్నాము. అది ఏంటంటే ఆహారం వేస్తుంటే కిందకు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి వాళ్ళ గురువు గారు ఏం చెప్పారంటే దాన్ని థ్రెడ్తో వెనక టై చేయండి మేడం, అది రాదు అనేసి అన్నారు. సో అది టై చేయడానికి ట్రై చేస్తుంటే నా వల్ల కాలేదు. అది చాలా వరకు ఎక్కువ లూజ్గా ఉంది, వేస్తుంటే కూడా లూజ్ అయిపోయి కిందికి వచ్చేస్తుంది. మోరోవర్ పాప అయితే కోఆపరేట్ చేయట్లేదు. తను అలా కదలడం ఇలా కదలడం చేస్తూనే ఉంది. అవన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నట్టు చేతులు కాలు కదిలిస్తూనే ఉంది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా తల దువ్వాలి. అది తల నీట్గా దువ్వుకొని ఫ్రంట్కి అంతా రాకుండా వేయమని చెప్పారు వాళ్ళ గురువు గారు. సో అందుకనేసి నాకు వచ్చినంత వరకు మ్యాక్సిమం అంత ఎక్కువ హెయిర్ స్టైల్స్ రావు. సో ఉన్నంత వరకు నేను హెయిర్ స్టైల్స్ నాకు తెలిసినంత వరకు వేద్దామని, నాకు ఒక్కటి బాగా వచ్చు, అది రాకుండా ఫ్రంట్కి రాకుండా ఉండడానికి. సో కాబట్టి దాన్ని ట్రై చేద్దాము, ఫ్రంట్కి రాదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా అది ట్రై చేద్దాం అనుకున్నా. సో హారం అవన్నీ వేసిన తర్వాత ఓకే నేను ఒకసారి చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి హెయిర్ అంతా ఉన్నటువంటి ట్యాంగిల్స్ అంతా తీసేద్దాము అనేసి అని చెప్పి నీట్గా చూస్తున్నాము. సో ఇలాంటి కూంబ్ అయితే నాకు తెలిసినంత వరకు చిక్కు ఎక్కువ ఉండదు, పిల్లలకి నొప్పి ఎక్కువ లేదు. ఎంత చిక్కున్నా కానీ మధ్యలో మా హస్బెండ్ మాట్లాడిస్తున్నారు, తొందరగా చేయండి, రెడీ అవ్వండి, లేకపోతే టైం అయిపోతుంది, అక్కడ ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని. సో అందుకని చెప్పి మేము తనకు తల దువ్వడం స్టార్ట్ చేశాను. సో మ్యాక్సిమం చిక్కు అయితే ఎక్కువ ఉంది పాపము. ఎంత స్లోగా నేను తీస్తున్నా కానీ తను నొప్పనే చెప్తూనే ఉంది. సో ఆ విధంగా మెల్లగా చిక్కు తీసి మళ్ళీ ఇంకొక కూంబుతో జడ వేశాను. వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనతో పాటు ఇద్దరు కలిసి వెళ్దామనేసి అనుకున్నాము, కానీ కుదరకపోయింది. వాళ్ళు సపరేట్గా వెళ్ళారు, మేము సపరేట్గా వెళ్ళాము. ఇంకా
అక్కడ నుంచి ఎగ్జామ్ హాల్ ఎక్కడ అన్నది లొకేషన్ పెట్టారు. బట్ మనకు ఐడియా లేదు. ప్రొద్దుటూరు ఎప్పుడు వెళ్ళింది లేదు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో కాబట్టి కొంచెం ఒక 10 మినిట్స్ ముందు వెళ్ళి మనమంతా చూసుకుంటే బాగుంటుంది. ఏమి ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఏంటి ఎక్కడ అనేసి అని వాళ్ళ గురువుగారిని కలిసి వాళ్ళ గురువుగారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు పాపకు కూడా అని చెప్పి. సో అందుకని చెప్పి తొందరగా వెళ్దాము అనేసి అని బయలుదేరాము. ఎందుకంటే టిఫిన్ కూడా ఇంకా మేము బయట టిఫిన్ చేసేసి బయలుదేరాలి. ఇంకా టిఫిన్ చేయడానికి లేట్ అవుతుంది. సో కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు 9కి ఎగ్జామ్ అన్నారు. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరదాము. అప్పుడు టిఫిన్ చేసుకొని అక్కడికి వెళ్ళడానికి ఫీజిబిలిటీగా ఉంటుంది అనుకున్నాము. కానీ చాలా వరకు ట్రై చేసాం కానీ వాళ్ళ గురువుగారు చెప్పిన టైంకి అయితే రీచ్ అవ్వలేకపోయినాము. చాలా లేట్ అయిపోయింది. సో ఈ జడ అయితే నేను కొంచెం పర్ఫెక్ట్గా వేయగలను. దీన్ని అంటే పర్ఫెక్ట్ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలియదు. మేమైతే స్టెప్ జడ అనేవాళ్ళము. అదైతే కొంచెం వేస్తే హెయిర్స్ అంతా ముందుకు రాకుండా తను డాన్స్ వేసేటప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది, తనకు కంఫర్ట్గా ఉంటుంది, ఫ్లవర్స్ పెట్టడానికి నీట్గా ఉంటుంది భరతనాట్యం వేసేటప్పుడు అని చెప్పి ఇంకా దాన్ని ట్రై చేశాను. సో నేను వేస్తుంటే మా పాప కొంచెం నీట్గా వేయి మమ్మీ రాకుండా మళ్ళీ ఎవరు నన్ను బాగాలేదని చెప్పకుండా అనేసి అని చెప్పి నన్ను కామెంట్ చేస్తూ ఉంది. సో మ్యాక్సిమం వేస్తున్నాను నాకు వచ్చినంత వరకు. సో పాపకు చాలా ఇంట్రెస్ట్ భరతనాట్యం అంటే. ఇప్పటికీ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఒక 7-8 ప్రోగ్రామ్స్ చేసింది టెంపుల్స్ దగ్గర అలా. వాళ్ళ గురువు గారు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. క్లాసెస్కి వెళ్తూ ఉంది. సో ఆ విధంగా మేము రెడీ అవుదాము అనేసి అని చెప్పి చకచకా రెడీ అవుతున్నాము. ఇంక ఈ అమ్మాయిని రెడీ చేసిన తర్వాత మేము రెడీ అవ్వాలి. ఒకేసారి రూమ్ని చెక్అవుట్ చేసుకొని బయలుదేరేద్దాము అనేసి అని అనుకున్నాము. మళ్ళీ రావడము, మళ్ళీ వచ్చి వెళ్ళడం అంటే ఇంటికి వెళ్ళడానికి చిత్తూరు రీచ్ అవ్వడానికి మళ్ళీ లేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్గా మేము డ్యూటీస్కి వెళ్ళాలి. పాప స్కూల్కి అటెండ్ అవ్వాలి. దట్టు పాపకి వాళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్ ఉంది. ఆ ఎగ్జామ్స్ వల్ల మళ్ళీ పాప కొద్దిగా రివైజ్ చేసుకోవాలి కదా తన అకాడమిక్ ఎగ్జామ్స్కి అని చెప్పి కొంచెం తొందరగా బయలుదేరేస్తామని చెప్పి రూమ్ ఇప్పుడే చెక్అవుట్ చేసేద్దాం అనుకున్నాము. సో విధంగా చెక్అవుట్ చేయడానికి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. అంత వర్క్ ఉందని మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ చేయడానికి, మేకప్ కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. సో చేసినంత వరకు బాగానే వచ్చింది. జడ అయితే నీట్గా కొంచెం ట్రై చేసిన దానికి కొంచెం బాగానే వచ్చింది. ఇంకా తనకి ఫ్లవర్స్ అన్నీ పెట్టాలి. ఫ్లవర్స్ పెట్టి కొంచెం మేకప్, లైట్ లిప్స్టిక్ వేద్దాం. ఎక్కువ లిప్స్టిక్ వేస్తే పాప కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది. సో అందుకని కొంచెం లైట్గా లిప్స్టిక్ వేద్దాము అనేసి అని చెప్పి ట్రై చేశాము. మోరోవర్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. ఈ వీడియోకి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు. మోరోవర్ అంతా కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఎప్పుడు వాయిస్ ఓవర్ ట్రై చేయలేదు. జస్ట్ జనరల్గా వీడియోస్ పెట్టేసి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేదాన్ని. ఓకే ఫస్ట్ టైం కదా ట్రై చేద్దాము ఎలా వస్తుందో ఏమో, వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అనేసి అని చెప్పి ఒక చిన్న ఆలోచనతో ట్రై చేస్తున్నా. ఇది నాకు ఓకే అనిపిస్తే మళ్ళీ వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తాను వీడియోస్ని. సో దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ వాటర్ బాటిల్ కావాలని అడుగుతున్నారు. సో మనం వాటర్ తీసుకొని మనం పాప పొద్దున్న కొంచెం తొందరగా లేచి రిహార్సల్స్ చేయడం వల్ల తనకి పాపము బాగా నిద్ర వస్తున్నట్టుంది. ఆవలిస్తూనే ఉండింది ఇదన్నంత వరకు. కొంచెం రెస్ట్ కావాలి అన్నట్టు బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోయింది పాపకి. ఇంకా దాని తర్వాత లిప్స్టిక్ వేసిస్తాము. ఓకే ఫ్లవర్స్ పెడదామనేసి అనుకున్నాము. సో ఫ్లవర్స్ కొంచెము ఇదే ఫస్ట్ టైము. మామూలుగా అయితే ప్రోగ్రామ్స్కి అయితే అక్కడ మేకప్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ సార్ తీసుకొని వస్తారు, వాళ్ళు పెడతారు. ఇంక ఇక్కడ మనమే పెట్టాలి లైట్గా అన్నారని చెప్పి ఫ్లవర్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఈ గ్యాప్లో పాపే లిప్స్టిక్ వేసుకోవడం ట్రై చేసింది. మ్యాక్సిమం చేసుకుంటుంది, తన వర్క్ తను చేసుకుంటుంది, ఇబ్బంది పెట్టదు. ఒక్కొక్కసారి కొంచెం అల్లరి చేస్తుంది కానీ మ్యాక్సిమం తన వర్క్ తను చేసుకుంటుంది. సో ఫ్లవర్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు నాకు. సో ఇలా అంటే యూపిన్స్తో పెట్టి చూద్దాము అని చెప్పి యూపిన్స్ పెట్టాను. యూపిన్స్ పెడుతుంటే ఒక సైడ్ నిలుస్తుంది, ఒక సైడ్ నిలవట్లేదు. సో అందుకనేసి అని చెప్పి ఒకసారి కింద టై చేసేసి అంటే జడ కింద టై చేసేసామంటే మళ్ళీ దాన్ని బట్టి మనం నీట్గా వేయచ్చు అని. అంటే
2 స్టెప్స్‌గా పెట్టమన్నారు ఫ్లవర్స్. యాక్చువల్‌గా నేను రెడ్ కలరు, వైట్ కలర్ తీసుకుందాము. కొంచెం బ్రైట్‌గా ఉంటుంది ఎగ్జామ్ అప్పుడనేసని. సో, కానీ పాప సార్ 2 వైటే తీసుకోమన్నారని చెప్పి 2 వైటే తీసుకునింది. ఆ వైట్ తీసుకోవడం వల్ల చూడ్డానికి బాగానే ఉంది. బట్ నాకేమనిపించిందంటే రెడ్, వైట్ అయితే ఇంకా కొంచెం బ్రైట్‌గా ఉంటుందేమో అనుకున్నాను. సో, ఈ లోపల మా హస్బెండ్ ప్యాక్ చేయగలిగిన వస్తువులన్నీ ప్యాక్ చేసి రెడీ చేస్తున్నారు. నేను పాపని రెడీ చేసే లోపల. ఇంకా అక్కడి నుంచి పాప లిప్స్టిక్ వేసింది. కొంచెం సరిగా వేసుకోలేదు. దాన్ని లైట్‌గా టచ్అప్ లాగా నీట్‌గా చేస్తున్నా. సో, లిప్స్టిక్ వేసిన తర్వాత కూడా నాకు కొంచెము డ్రైగా అనిపించాయి లిప్స్. అందుకని చెప్పి వ్యాజ్లిన్ లిప్ కేర్ ఉంటుంది కదా, దాన్ని వేస్తే కొంచెము మాయిశ్చరైజింగ్గా ఉంటాయి లిప్స్ అని చెప్పి దాన్ని వేశాను. సో, దాన్ని వేయడం వల్ల కొంచెం షైనీగాను అనిపించింది. అట్ ద సేమ్ టైం పాపకి కొంచెం మాయిశ్చరైజర్ లాగా అనిపించింది. సో, పాప ఫస్ట్ లిప్స్టిక్ వేసుకొనింది కదా, దీనికి వ్యాజ్లిన్కి ఆ రెడ్ కలర్ అంటుకునిందని తుడిచే ఇప్పుడే అది అట్లే పెట్టద్దు అని చెప్పింది. వ్యాజ్లిన్ వేసే కొద్దికి ఎక్కువ అనిపించింది నాకు వ్యాజ్లిన్ పాప లిప్స్ పైన. అందుకని కొద్దిగా వ్యాజ్లిన్ని తీసేసాను. తీసేసి ఇంకా ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకోమని లిప్స్తో చెప్తాను. తను ట్రై చేసింది. ఓకే, మ్యాక్సిమం కవర్ అయింది లిప్స్టిక్ కూడా. ఇంకా బొట్టు పెట్టుకోవాలి అనింది. యాక్చువల్గా పెద్ద బొట్టు తీసుకుపోయి ఉంటే బాగుండేది. నామ్ బొట్టులాగా వస్తుంది పొడవుగా, అలాంటిది తీసుకెళ్దాం అనుకున్నా. కానీ యూనిఫామే కదా అనిపించింది. కానీ ఇంత మేకప్ వేసిన తర్వాత బుట్ట కమ్మలు, ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టిన తర్వాత చిన్న స్టోన్ది తీసుకెళ్ళింది పాప. యాక్చువల్గా అది అంత అనిపించలేదు. సో, కాబట్టి కొంచెం పెద్దదిగా ఉండాలని చెప్పి ఆ నామ్ స్టిక్కర్ చిన్నది వాటిని కొంచెం 3 స్టిక్కర్స్ పెట్టి పెద్దదిగా పెట్టి దాని మధ్యలో ఏదైనా సాదులాగా తిలకం తీసుకెళ్ళాను నేను. సాదు అంటాం మేము. సో, దాన్ని ఆ స్టిక్కర్స్ మధ్యలో పెట్టడానికి ట్రై చేశాను. సో, మామూలుగా ఏమైందంటే ఈ 3 స్టిక్కర్స్ నేను పెడుతుంటే లైన్గా రావట్లేదు. పాప వేరే నాకు టైం అయిపోతుంది, లేట్ అవుతుంది అని నన్ను విసుక్కుంటా ఉంది. కానీ అది స్టిక్కర్స్ కరెక్ట్గా రావట్లేదు. కొంచెము ఇబ్బంది పెట్టేసింది. వాళ్ళ సార్ దగ్గర మేకప్ అయింటే ఖచ్చితంగా ఎలా కూర్చోమంటే అలా కూర్చోమంటారు, ఎలా చేయమంటే అలా చేయమంటారు. మమ్మీ డాడీ దగ్గర అలా కాదు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారు, మనము ఏం చేయలేం. సో, 3 స్టిక్కర్స్ అలా పొడవుగా పెట్టాను. దాని మధ్యలో ఈ తిలకం సాదు పెడదామని చెప్పి ట్రై చేశాను. పెట్టిన తర్వాత బాగానే అనిపించింది, అంటే పొడవుగా అనిపించింది. సో, పెడతా అన్నాను. పెట్టిన తర్వాత బాగుంటుంది అనుకున్నాము. సో, బాగానే వచ్చింది. చూసుకుంటుంది మా పాప కరెక్ట్గా ఉందా లేదా అని. కానీ వైటే కొంచెం హైలైట్ చేస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకా కుంకుమ పెట్టేస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ముందుగా పౌడర్ వేస్తాము అని చెప్పి కొంచెం డల్గా అనిపించింది. ఆల్రెడీ పౌడర్ వేసుకుంది పాప, కానీ నాకెందుకో కొంచెం డల్గా అనిపించింది. మామూలుగా అయితే ఫౌండేషన్ అవన్నీ వేస్తారు. ఇప్పుడు ఏం వేయకుండా జస్ట్ మాయిశ్చరైజర్ వేసి పౌడర్ వేసేస్తున్నాను. సో, పౌడర్ వేసిన తర్వాత కొంచెం బాగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది, కొంచెం బ్రైట్గా అనిపించింది పాప. సో, అందుకని చెప్పి ఒకసారి మొత్తం చిన్న టచ్అప్ లాగా పౌడర్ అంతా వేస్తున్నా. పాప వల్ల నిల్చొని కావట్లేదు, నడుము పైన చేయబెట్టుకుంటుంది, నేను కూర్చుంటాను అని చాలాసార్లు అడిగింది. కానీ ఆ అమ్మాయి కూర్చుంటే నాకు కన్వీనియంట్గా లేదు తనని రెడీ చేయడానికి. సో, అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఉండమ్మా రెడీ అయ్యే వరకు మళ్ళీ కూర్చుంటూ అని చెప్పి తనకి పౌడర్ వేస్తున్నా. తను చెప్తూనే ఉంది, టైం అయిపోతుంది, బయలుదేరండి మమ్మీ అనేసి అని చెప్పి. సో, టచ్అప్ ఇచ్చిన తర్వాత ఫేస్ కొంచెము బ్రైట్గా బాగుంది చూడ్డానికి. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ వచ్చి కుంకుమ పెడుతున్నారు. దాని కింద కుంకుమ పెడితే చూడ్డానికి బాగుంటుంది. అంటే ఇవన్నీ నాకు ఫస్ట్ టైం వాళ్ళ సార్ వాళ్ళు నేర్పించిందే. వాళ్ళ గురువు గారు మేకప్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనము వెళ్ళాలని. సో, మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాము. వాళ్ళ సార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గురువు గారు మా పాపకి భరతనాట్యం నేర్పిస్తుంది. ఆయన ఏం చేయాలి ఏమి అనేసి అని చెప్పిస్తున్నారు. ఎలా నమస్కరించుకోవాలి, జడ్జెస్ని ఎలా విష్ చేయాలి, ఏం చేయాలి అన్నది పాపకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. భయపడకుండా చేయాలి,
నీకు వచ్చింది చెప్పాలి కాన్ఫిడెంట్గా అనేసి అని చెప్పి. సో మేము చేసిన మేకప్ కొంచెం అటు ఇటు ఇది అంటున్నారు. సో ఇంకా గజ్జలు అన్నది మా హస్బెండే వేస్తున్నారు. పాపకి ఎందుకో సెంటిమెంట్ ఇప్పటికి 6-7 ప్రోగ్రామ్స్ చేసింది. నేను ఎంత రెడీ చేసినా, మేకప్ ఆర్టిస్ట్లు ఎంత రెడీ చేసినా గజ్జలు మాత్రం వాళ్ళ ఫాదర్ దగ్గరే కట్టించుకుంటుంది. ఒకసారి అయితే ఒక ప్రోగ్రామ్కి వాళ్ళ ఫాదర్ రాలేకపోయారు, నేనే ఉన్నాను. సో ఆయన లేట్గా వచ్చారు. సో అప్పుడు నేను ఇంకా టైం అయిపోతుందని నేను గజ్జలు వేశాను. తను డిసప్పాయింటెడ్గానే ఉండింది, వాళ్ళ ఫాదర్ దగ్గర వేయించుకోలేదు గజ్జలని. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ వస్తే వాళ్ళ ఫాదర్ దగ్గర తీసి వేయించుకునింది. నెక్స్ట్ హాల్ టికెట్ ఇచ్చారు. హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత నేమ్స్ ఏదైతే పాప నేమ్ ఎక్కడుంది అనేసి అని చెక్ చేసి అక్కడ ఉన్నటువంటి సార్ వాళ్ళు పాపని సైన్ చేయమంటున్నారు. సో సైన్ చేసి పాపని ఇంకా లోపలికి పంపిద్దాము అనేసి అనుకుంటే 1 by 1 వెళ్ళాలని చెప్తే ఇంకా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కొంతమంది పిల్లలంతా కూర్చొని ఇచ్చినటువంటి వర్క్షీట్స్ ప్రింట్స్ అవుట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నారు. మళ్ళీ తన టర్న్ వచ్చింది. లోపలికి తనకన్నా నేను ఎక్కువ భయపడ్డాను, చాలా టెన్షన్ పడ్డాను. అకాడమిక్ అయితే చెప్పగలుగుతుంది, లోపల జడ్జెస్ ఉన్నారు, వాళ్ళ సార్ కూడా ఉన్నారు. కానీ మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదా, పాప ఏం చెప్తుందో, ఎలా చెప్తుందో, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో పాప చెప్పేది. ఆల్మోస్ట్ అంతా సాంస్క్రిట్ ఉంటుంది, కొంచెము హిస్టరీ రిలేటెడ్గా అడుగుతారు. తను ఆన్సర్ చేయగలుగుతుందా లేదా. మార్క్స్ 100 మార్క్స్ కానీ 40 to 50 రావాలి మార్క్స్, లేకపోతే మళ్ళీ అటెండ్ అవ్వాలి అన్నట్లు చెప్తారు. అన్ని ఎగ్జామ్ చెప్పి ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం చేస్తుందో లేదా అనుకున్నా. కానీ నేను కొంచెం చూస్తూనే ఉన్నా, తనని గమనిస్తూనే ప్రాక్టికల్గా మనకు ఎలా ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇలా ప్రాక్టికల్ ఎగ్జామ్ అనిపించింది నాకు. సో బాగా చేసిన తర్వాత బయటకు వచ్చింది. బాగా చెమటలు పట్టేసింది పాపకి, ఎందుకో టెన్షన్ పడ్డట్టుంది. వాటర్ ఇచ్చి కొంచెం కూల్ డౌన్ అవ్వమని చెప్పాము.